యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నీ బిడ్డ అబద్ధమనే కావడి భుజాల మీద మోస్తోంది. మంచిది కాదు. గా భద్రకాళిని కొల్చి గా అబద్ధపు బరువుని దించు. లేకపోతే అత్తింట్లో కాపురం చేసుకోవాల్సిన నీ కూన పుట్టింటికొచ్చి నిన్ను కన్నీళ్లు పెట్టిస్తుంది. కమలా, గదేందే సోదమ్మకిచ్చిన బియ్యం వెనక్కిచ్చి పాయే గేందంట? అది అత్తయ్య, మరి శ్రీవల్లికి బిడ్డ పుట్టాక చీరతో పాటు కొంచెడు బియ్యం తీసుకెళ్తానని చెప్పి వెళ్ళిపోయింది. అమ్మకు తల్లి అరుగు మీదకొచ్చినట్టుంది. శ్రీవల్లి మ్యాట్ మీద కాలేసి జారి పడబోయింది. ఆ ప్రమాదానికి కారణం ఎవరు? జాగ్రత్త మర్చిపోయిన శ్రీవల్లియా, నీ బాధ్యత మర్చిపోయిన నువ్వా? ఏంటి శ్రీవల్లి ఇది? ఎన్నిసార్లు చెప్పినా అలా ఆదమర్చుండాలా? నేనేం చెయ్యాలత్తమ్మా? ఏం చేయమంటావేంటే? నువ్వు కడుపుతో ఉన్నావని తెలీదా నీకు? అత్తమ్మా, అదే కడుపుతో ఉన్నావని వాడి ముందు కమిట్ అయ్యాం కదా, అదెలా మర్చిపోతావు అంటున్నాను. అత్తమ్మా, మీరైనా గిట్లా మాట్లాడుతుంది. గిడికి అబద్ధాన్ని మొయ్యలేక ప్రాణం పోతుంది అత్తమ్మా. ఇప్పుడు అబద్ధాన్ని దించుకుంటే మాత్రం ప్రాణం దక్కుతుందా ఏంటి? అది అబద్ధం అని వాడికి తెలిసినా జరిగేదదే, చంపేస్తాడు. గట్లంటారేందత్తమ్మా? గిదేదో నిజం గడిపోయినట్టు మీ కొడుకు పిలిచిండ్రు. గా పిలిపినవడంగానే ఉరికొచ్చిన కాలు జారింది, పట్టుకున్నారు. వాడు నిన్ను పట్టుకోవడం కాదు, కాస్తైతే మన అబద్ధాన్ని పట్టుకునేవాడు తెలుసా? దానికి నేనేం చేస్తాత్తమ్మా? ఏం చేయడమేంటే? కడుపుతో ఉన్నాననుకుని జాగ్రత్తగా ఉండలేవా? కొన్నాళ్ళి అబద్ధపు కడుపుని మొయ్యలేవా? వాడికి అనుమానం రాకుండా మెయింటైన్ చేయలేవా? ఎన్నాళ్ళు వదిన గారు? ఎన్నాళ్ళు దాస్తి అబద్ధం నిజమవుతుంది? ఎన్నాళ్ళు మోస్తే సమస్య పరిష్కారం అవుతుంది? అంత ఆశ్చర్యపోకండి వదిని గారు. ఎందుకంటే మీరు దాచే అబద్ధాన్ని నా బిడ్డకి ఆపాదించలేదు, మోసే బరువుని నా కూతురు నెత్తి మీద పెట్టలేదు. నాకు తెలియడం అంత కష్టమేమీ కాదు. అమ్మా, నువ్వెందుకు వచ్చినవే? ఎందుకదంతా? నువ్వు పోయిడికెళ్ళి. ఎక్కడికి వెళ్ళేది? ఈ అబద్ధాన్ని ఇలాగే కొనసాగిస్తే నువ్వు కాటికి పోతావు. ఈ నిజాన్ని ఇంకా అల్లుడి దగ్గర దాచిపెడితే నీకు నువ్వే దహించుకుపోతావు. అది గుర్తొస్తుంటేనే అక్కడ క్షణం కూడా నిద్ర పట్టడం లేదు. నరకం అనుభవిస్తున్నానే. అమ్మా, నీకేం తెలియదు. ఇది కొన్ని దినాలు గిట్లుంటది. 4 రోజులైతే అన్నీ సర్దుకుంటాయి. అయినా నువ్వు గిట్ల చెప్పకుండా చేయకుండా వచ్చుడేందే? టైంకి మీ అల్లుడు లేడు. ఒకవేళ ఆయన ఉండుంటే? తల్లి కూతుళ్ళు ఏ నాటకాలు ఆడుతున్నారే. అత్తమ్మా, ఇక్కడేదో కొంపలు మునిగిపోయినట్టు, ఇక్కడ నీకేదో అన్యాయం జరిగిపోయినట్టు, ఏదో గండికోట రహస్యం తెలుసుకున్నట్టు మీ అమ్మ నా ముందుకొచ్చి ప్రశ్నించటం, నువ్వేమో ఏమీ తెలియనట్టు నీకేం తెలీదమ్మా అని సర్ది చెప్పడం.
ఎవరికి తెలియవే నీ తెలివితేటలు. ఏమంటున్నత్తమ్మా? అత్తింట్లో జరిగే వ్యవహారాలు పుట్టింటికి ఎలా తెలుస్తుందే? కన్న తల్లికి తన కూతురు దాని కష్టం నష్టం చెప్పుకోకూడదా వదిని గారు? ఏ మీకు ఆ కూతురుంది కదా, ఆ అమ్మాయి మీకేం చెప్పకుండానే ఇదంతా చేస్తున్నారా? కమల, ఏంటి నీ ఉద్దేశం? నా కూతుర్నెందుకు మధ్యలోకి లాగుతున్నావు? క్షమించండి వదిని గారు, మీ అమ్మాయిని ఒక్క మాట అనే హక్కు నాకు లేదు. కానీ మిమ్మల్ని నమ్మి నా బిడ్డని మీ ఇంటి కోడలిగా పంపాను. నేను చూస్తుండగా నా బిడ్డకి అన్యాయం జరిగితే అడిగే హక్కు నాకుంది. ఆ హక్కుతోనే ఇక్కడి దాకా వచ్చాను. సమాధానం చెప్పమని అడుగుతున్నాను. నేనేంటి నీకు సమాధానం చెప్పేది? మీరెంత, మీ స్థాయి ఎంత? అయినా ఏం తప్పు చేసిందని నీకు సమాధానం చెప్పాలి. అది మరి ఎవరు వదిని గారు తప్పు చేసింది? ఎవరు ఈ అబద్ధపు కడుపుని నా కూతురికి ఆపాదించింది? ఎవరు నా కూతుర్ని క్షణక్షణం భయభ్రాంతులకి గురి చేస్తోంది? పుట్టింట్లో నా బిడ్డ నా చేత ముద్ద తినలేక, మా సంబరాన్ని పంచుకోలేక, మొహం మీద చిరునవ్వుని తెచ్చుకోలేక, లేని కడుపుని ఉన్నట్టు నమ్మించలేక, మా దగ్గర నిజం చెప్పలేక, కన్నవాళ్ళని కట్టుకున్న భర్తని మోసం చెయ్యలేక కృంగిపోయేలా చేసింది ఎవరు? అమ్మా, ఏమైంది నీకు? నీకు దండం పెడితేనే ఆయన వచ్చే టైం అవుతుంది. వెళ్ళొద్దమ్మా, కిడికెళ్ళి పోమ్మా. శ్రీవల్లి, ఇంక చాలు మీ నాటకాలు. మీ ఇంటి సమస్యకి నా బిడ్డకి ముడిపడి ఉంది. ఆ ముడి తెగిపోకముందే మీ బిడ్డతో పడిన ముడి తెగిపోతుంది అన్న భయం తల్లినైనా నన్ను వెంటాడుతుంది. ఇక పరిష్కారం ఎలా చూపిస్తారు? పరిష్కారం చేయడం తెలిసిన దానివి మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావు? సమస్యని పెంచడం తప్ప తుంచడం తెలియదని ఇప్పుడు మీ మాటలు చూస్తుంటేనే తెలుస్తోంది. పరిష్కారం కోసం తప్పించేవాళ్లే అయితే
పరిస్థితి ఇంతవరకు రానిచ్చేవారే కాదు అని అర్థమైంది. కానీ నష్టం జరగబోయేది నా బిడ్డకి, అన్యాయం అయిపోయేది నా కూతురు. ఎవరి దగ్గరైతే నిజాన్ని దాచి దాగుడు మూతలు ఆడుతున్నారో, ఎవరి నమ్మకాన్ని వమ్ము చేసి నా బిడ్డ మోయలేని బరువును మోయమంటున్నారో అక్కడే నిజం తేల్చాలని వచ్చాను. ఆడబిడ్డను కన్న తల్లిగా నా అల్లుడి గారి కాళ్ల మీద పడి శ్రీవల్లి కడుపు అబద్ధం, అందరి ఆనందం అబద్ధం, అల్లుడి నమ్మకం అబద్ధం అని చెప్పి క్షమించమని వేడుకుంటాను. ఏంటన్నా కార్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్ళిన వాడివి కారులో వెళ్ళొచ్చు కదా? కారులోనే వెళ్ళానురా. చక్రి అవంతిగా హాస్పిటల్కి వెళ్తూ రావుగారింటి దగ్గర డ్రాప్ చేశారు. కానీ హాస్పిటల్లో వాళ్ళకి లేట్ అవుతుందంట, అందుకే నీకు ఫోన్ చేశాను. చూసావా శ్రీవల్లి, మీ అమ్మ ఎంతకి తెగించిందో? తప్పైపోయిందని వేడుకుంటుందంట, క్షమించమని అడుగుతుందంట, నిజం చెప్పేస్తుందంట. అంటే పెళ్లి కావలసిన ఈ ఇంట్లో చావు బాజా మోగించాలని కంకణం కట్టుకుని వచ్చినట్టుంది. నేను ఎవరి చావు కోరుకోవటం వదిన గారు, నా బిడ్డ బ్రతుకు కోరుకుంటున్నాను. నీ బిడ్డ బతుకు కోసం ఇంకెవరి బిడ్డ చచ్చినా పర్వాలేదా? మరి మీ కూతురు చేసిన తప్పుకి నా కూతురి కాపురం కూలిపోయినా పర్వాలేదా? శ్రీవల్లి, నువ్వు ఈ ఇంటి కోడలివా లేక శత్రువా? మెట్టినింటి పరువు నీ పుట్టింటోళ్ళ కాళ్ళ దగ్గర పారేశావా? నా కూతురి తప్పుని నీ తల్లికి చెప్పేశావా? ఎంత నంగనచివే, ఎంత నమ్మక ద్రోహివే. వదిన గారు, శాన్విని తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు. కానీ మీ వైపు తప్పు జరిగింది అని ఒప్పుకోకపోగా అత్తింటి ముచ్చట పుట్టింట్లో చెప్పిందని చెప్పి నా బిడ్డను తప్పు పడుతున్నారే, అది తప్పని చెప్పాలని నా ఉద్దేశం. నోర్మై! ఏంటే ఊరుకుంటున్నా కొద్దీ రెచ్చిపోతున్నావు? నా కూతురు లోకంలో ఎవ్వరూ చేయలేని తప్పేం చేయలేదు. ప్రేమించింది, ప్రేమించిన వాడితో కాపురం చేసింది, తల్లి కాబోతోంది. దాని కడుపు తీయించైనా మరో పెళ్లి చేయడానికి నేను సిద్ధపడితే నీ కూతురే అడ్డుపడింది. నీ కూతురి మాటని గౌరవించి నా బిడ్డ కడుపుని దాచాల్సొచ్చింది. ఆ కడుపు నా కొడుక్కి తెలిస్తే నీ కూతురి కాపురంతో పాటు ఈ కొంప కూడా కూలిపోతుందనే భయంతో ఒక తల్లిగా నీ కూతురు గర్భవతి అని అబద్ధం చెప్పాల్సొచ్చింది. అది అర్థం చేసుకునుంటే నువ్వు మా ఇంటి మంచి కోరుకునేదానివి అనుకునేదాన్ని. కానీ నువ్వు నా ఇంటి నాశనం కోరుకుంటున్నావు. అందుకే నువ్వింతగా దిగజారిపోయావు. వదిన గారు, నిజం చెప్పండి. మీరు మాట్లాడే ఏ ఒక్క మాటలోనైనా బలమైన నిజం ఉందా? గుండె మీద చేయి వేసుకుని చెప్పండి. ఇది మీకు న్యాయం అనిపిస్తోందా? అవును, మరి మీరంతా లాయర్లు, జడ్జిలు. న్యాయం అన్యాయం మీకే అన్నీ తెలుసు. మేం పిచ్చివాళ్ళం అయ్యున్నాం. కన్న బిడ్డకి సమస్య వస్తే అది పరిష్కరించడానికి మార్గం వెతకాల్సిన మీరు ఒక తప్పుని కప్పిపుచ్చడానికి మరో తప్పు చేయడమే కాకుండా ఆ తప్పుని నా బిడ్డతో చేయించి మీ కొడుకు ముందు రేపు దోషిలా నిలబడాల్సి వస్తుందన్న ధ్యాస కూడా లేకుండా ఇలాంటి ఆలోచన ఎలా చేశారు? అమ్మా,
ఇంకొక్కసారి మా అత్తమ్మని గాని నా ఆడబిడ్డని గాని నా అత్తింటోళ్ళని గాని తప్పు పడితే బూగుడిదిలే. శ్రీవల్లి, ఇది నా అత్తగారింటి సమస్య, నీకు సంబంధాలే, నేను చూసుకుంటా. నీ బాధ భరించలేక నిన్ను కూడా డోకా చేసుడు ఇష్టం లేక నా అత్తింటి ముచ్చట నీకు చెప్పినా. ఇప్పుడు సింపుల్ వేసుకుంటున్నా. అంతేగాని నువ్వు గీన్నే ఉండి మా అత్తగారిని బాధ పెడతానంటే మర్యాద ఉండో చెప్తున్నా. ఎందుకే ఇక్కడి దాకా వచ్చాక మీ అమ్మ అక్కసు తీర్చుకోనివ్వు. అల్లుడికి ఏదో చెప్తాను అంటుంది కదా, చెప్పని. ఈ భయంతో ఈ బాధతో బ్రతికే కంటే ఒకేసారి వాడి చేతిలో చచ్చిపోదాం. వదివి గారు, దీన్నే దాటవేట అంటారు. మీరు పెద్దవాళ్ళు. నా బాధకి ఆవేదనకి ఇది సమాధానం కాదు. ఏమైంది? ఏంలే మా అమ్మ వచ్చింది. బాగున్నారా చెల్లెమ్మా? బాగున్నాను అన్నయ్య గారు. ఏంటి మళ్ళీ ఏదైనా పండగ? అదేం లేదు అల్లుడు గారు. పండగలు వాటికవే రావాలి, సృష్టించకండి. శ్రీవల్లి ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుదిరితే చూసి వెళ్ళండి, అంతేగాని శ్రీవల్లిని తీసుకెళ్లాలని చూడకండి. భవానీ, చక్రి అవంతికకి కాస్త లేట్ అవుతుందంట. ఏం కమలా, నీ అల్లుడొచ్చాడు. నీ కూతురికి కడుపు లేదు, నా కూతురు కడుపుతో ఉంది, మేమంతా తప్పు చేశామని చెప్పలేదే? చెప్పలేక కాదు వదిని గారు, చెప్పే అవకాశం లేక. చెప్పిన మరుక్షణం ఏం జరుగుతుందో ఊహించలేక. ఇక్కడ మా బతుకు కూడా అంతే. అదే నీకు అర్థం కావట్లేదు. మొదటిసారి చూస్తున్నాను వదిని గారు. తప్పు చేసిన మీరు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు. ఏ తప్పు చెయ్యని నా బిడ్డ లోపల వణికిపోతోంది. అది చూడలేక ఈ తల్లి ప్రాణం పోతోంది. అమ్మా, ఏమిటమ్మా ఇవనేది? అవును డాడ్, ఆ సామ్రాట్ గాడు మన చేతికి చిక్కట్లేదని, వాణ్ణి ఢీ కొట్టడం మన వల్ల కావట్లేదని చాలా డిసప్పాయింట్ అవుతున్నాం కదా. అంటే లక్కీగా ఏదైనా అవకాశం దొరికిందా? చూడు బేబీ, ఏదైనా సరే సరే పకడ్బందీగా చేయి, అంతేగాని ఆ రోజులాగా మీ తలంచుకునే పని చేయకు. డాడ్, మనం తలదించుకునే అవకాశం కాదు, ఆ సామ్రాట్ గాడు ఆ శ్రీవల్లి తలదించుకునే ఆపర్చునిటీ వచ్చింది. ఏంటిది? ప్రేమ పేరుతో వాడి చెల్లి ఏడాది కాలం తిరిగొస్తే భుజం తట్టి మరీ ఇంట్లో పెట్టుకుని చెల్లికి ఘనంగా మరో పెళ్లి చేయబోతున్నాడు కదా. ఇందులో ఇంతే ఉంది. ఇప్పుడు పెళ్లి చేస్తాడు, అది కాపురం చేస్తుంది, ఏడాది తిరిగేసరికి పిల్లల్ని కంటుంది. అదే డాడ్
మీకు తెలిసింది. కానీ మీకు తెలియంది ఏంటంటే వాడి చెల్లి శాన్వి ఇప్పుడు గర్భవతి. బేబీ నువ్వే ఇంత షాక్ అయితే చెల్లి గర్భవతి అన్న విషయం తెలియకుండా పెళ్లి బాజాలు మోగించాలనుకుంటున్న సామ్రాట్కి ఈ రహస్యం తెలిస్తే ఇంకెంత షాక్ అవ్వాలి డాడ్? అంటే ఇది వాడికి తెలీదా? తెలియకుండా దాచారు. వాడి తల్లి కాబోయే తల్లి వాడి పెళ్ళం శ్రీవల్లి. వాము, ఇది మామూలుగా లేదుగా. నీకెలా తెలుసమ్మా? కడుపుతో ఉంది కదా, పాపం రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోతే జాలిపడి హాస్పిటల్కి తీసుకెళ్లాను. అక్కడ బయటపడింది బండారం.